బ్రేకింగ్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామం గ్యాస్ పైప్ లీక్ తో ఉలికిపడింది. ఒక్కసారిగా గ్యాస్ పైప్ నుంచి పొగ రూపంలో లీక్ అయింది. దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దట్టంగా పొగతో కమ్ముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గ్యాస్ లీక్ ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివశంకర్, అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా గ్యాస్ పైప్ లీక్ అవునట్టు కూడా తెలుస్తుంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, అధికారులు ఏమంటున్నారు? చూస్తున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గం మల్కీపురం మండలంలోని ఇరుసుమండ గ్రామంలో అయితే గ్యాస్ పైప్ లీక్ అయితే ఓఎన్జీసీకి సంబంధించిన గ్యాస్ పైప్ లీక్ అయితే ఒక్కసారిగా కలిసింది. స్థానికంగా దట్టమైన పొగ మంచి విధంగా అల్లుకోవడంతో స్థానికులందరూ కూడా కంగారు పడ్డారు. అయితే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఓఎన్జీసీకి సంబంధించిన వచ్చే ఇంకొక చోట బ్లాస్టింగ్ జరుగుతుంది. ఆ బ్లాస్టింగ్ వల్ల ఎక్కడైనా పైపు క్రాక్ ఇచ్చి ఇటువంటి సంభవించని అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో పూర్తి స్థాయిలో అటుపక్కల చుట్టుపక్కల గ్రామాలందరూ వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వారందరినీ కూడా ఇప్పటికే బయటికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఉండొద్దు, ఆ గ్యాస్ కొంచెం డేంజరస్ గ్యాస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇల్లు వదిలి స్థానికులందరూ కూడా బయటికి పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ బయటికి తీసుకురావడం అయితే ఇప్పటికే ఏర్పాటు చేసినట్టుగా అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను అయితే శివశంకర్, మరి గ్యాస్ పైప్ లీక్ అవడాన్ని మొదటగా ఎవరు అబ్జర్వ్ చేశారు? దీన్ని అబ్జర్వ్ చేసి ఎవరు అధికారులకి దీని గురించి చెప్పుకొచ్చారు? అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు దీనికి గమనించారు. పొగ నుంచి కూడా ఒక రకమైన స్మెల్ రావడంతో ఈ స్మెల్ గ్యాస్ కి సంబంధించిన స్మెల్ అయి ఉంటుందని చెప్పి ముందుగా అయితే రైతులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. అయితే వెంటనే ఇక్కడ ఇప్పటికే ఆ ప్రాంతానికి అయితే ఓఎన్జీసీ ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. గ్యాస్ పైప్ లీక్ ఎక్కడ అయి ఉంటుందని అయితే పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఇప్పటికే చేపడుతున్నట్లుగా అయితే ప్రాసెస్ జరుగుతున్నట్లుగా కూడా అధికారులు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను శివశంకర్, మరి ఈ గ్యాస్ పొగ చాలా బ్యాడ్ అని కూడా చెప్తున్నారు. మరి ఇక ఈ నేపథ్యంలో ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా? ప్రస్తుతానికి అందరూ సురక్షితంగా ఉన్నారు కాబట్టి ఇంకా గ్రామాల్లో పూర్తిగా ఏదైతే ఆ గ్యాస్ ఉందో ఆ గ్యాస్ గ్రామాల్లోకి రాలేదు కాబట్టి వెంటనే వారిని ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా అక్కడి నుంచి తరలించడానికి అయితే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మరి ఇలాంటి గ్యాస్ లీక్ అవ్వడం కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఊరికి చివరన ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రతిసారి అధికారం కూడా చెప్తూనే ఉంటుంది, ఊరికి చివరన ఇటువంటి గ్యాస్ కి సంబంధించిన కానీ ఇండస్ట్రియల్స్ కానీ ఉండాలని. మరి ఇది ఎక్కడుంది? ఊరికి చివరన ఉందా, లేదంటే ఊరి మధ్యలో అలా ఏదైనా ఉందా? ఓఎన్జీసీకి సంబంధించిన గ్యాస్ పైప్ లైన్, ఆ పైప్ లైన్ కి సంబంధించి ఏదైతే రిగ్ కి సమీపంలో ఉన్న ఆ పైప్ లైన్ అని చెప్తున్నారో, అయితే దీనికి సంబంధించి ఆ రిగ్ కి కొత్తగా ఏర్పాటు చేసే రిగ్ కి సంబంధించి బ్లాస్ట్ చేస్తున్నారు. ఆ బ్లాస్ట్ చేసినప్పుడు ఆ ఊరికి ఏమైనా ఈ పైపు పగులు ఇచ్చిందనే కోణంలో అయితే ఇప్పటికే ఓఎన్జీసీ ఉన్నతాధికారులు అయితే ఒక అంచనాన్ని అయితే ప్రైమరీగా వేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఏదైతే గ్యాస్ లీక్ అవుతుందో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించినట్టుగా అయితే అధికారులు చెప్తున్నారు. నేను థ్యాంక్ యూ శివశంకర్. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామం దగ్గర ఈ గ్యాస్ పైప్ లీక్ అయినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఒకేసారి జనమంతా కూడా ఉలిక్కి పడ్డారు. ఒక్కసారిగా మరి గ్యాస్ పైప్ నుంచి పొగ రూపంలో లీక్ అయినట్లు కూడా విజువల్స్ రూపంలో మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దట్టంగా పొగతో కమ్ముకున్నాయి. ప్రజెంట్ ఘటనా స్థలానికి అధికారులు కూడా చేరుకొని గ్యాస్ లీక్ అవడానికి గల ప్రధాన కారణాలపై కూడా సమీక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణహాని కూడా లేకపోయినట్లు కూడా తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజెంట్ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం. దట్టమైన పొగమంచు ఎలా అలుముకుందో, అయితే ఈ పొగమంచు మొత్తం కూడా గ్యాస్ లీక్ అవడంతోనే అలుముకున్నట్లు కూడా మనం స్క్రీన్ మీద విజువల్ క్లియర్ గా చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఏమీ కాకపోగా ఈ గ్యాస్ లీక్ అయిన పైప్ ఏదైతే ఉందో ఆ గాలి అంతా కూడా చెడు గాలి అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి వెళ్లి గ్యాస్ లీక్ అవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అని కూడా సమీక్షిస్తున్నారు. అయితే ఇదంతా కూడా అంబేద్కర్ జిల్లాలో కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా ఎంతో భయాందోళనకి గురవుతున్నారు. అయితే ఒక గ్యాస్ పైప్ లీక్ అవడంతో కూడా ఈ దారుణం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాకపోగా ఆ గ్యాస్ నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్యాడ్ ఎయిర్ అంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరొకసారి ఇటువంటి దారుణాలు ఏమి కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామం గ్యాస్ పైప్ లీక్ తో మొత్తం ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. ఒక్కసారిగా గ్యాస్ పైప్ నుంచి పొగ రూపంలో లీక్ అవుతున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు కూడా పరుగులు తీస్తున్నారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దట్టంగా పొగతో కమ్ముకున్నాయి. ఘటనా స్థలానికి ఇప్పటికే అధికారులు కూడా చేరుకొని ఎలా జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. తరచుగా కూడా గోదావరి జిల్లాలో ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. అంటే గ్యాస్ లీక్ అవ్వడం, దాని నుంచి బ్యాడ్ ఎయిర్ రావడం, దీంతో ప్రతి ఒక్కరు కూడా అస్వస్థతకు గురవడం, ఇటువంటి దారుణాలు చూస్తూనే ఉంటాం. మరి ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామం గ్యాస్ పైప్ లీక్ తో ఉలిక్కిపడింది. ఒక్కసారిగా గ్యాస్ పైప్ నుంచి పొగ రూపంలో లీక్ అవుతున్న విజువల్స్ ని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే దట్టంగా పొగమంచు వ్యాపించడంతో స్థానికులందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. ఇక గ్రామస్తులు కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దట్టంగా పొగతో కమ్ముకున్నాయి. అయితే మరి దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే కోణంలో కూడా అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోదావరి జిల్లా నుంచి శివశంకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శంకర్, అయితే దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? వినయన, చూసుకున్నట్లయితే ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో ఏదైతే ఓఎన్జీసీకి సంబంధించిన రెక్కలు సుమారుగా 27 రెక్కలు ఉన్నట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ గ్యాస్ పైప్ సంబంధించిన ఒక కొత్త రెక్క దగ్గర అయితే ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ వల్ల జరిగిందా, లేదంటే ఈ డ్రిల్ ఏదైతే ఆ పైప్ లైన్ డ్రిల్ ఉందో ఆ పైప్ లైన్ డ్రిల్ దగ్గర నుంచి లీక్ అవుతున్నట్లుగా అయితే అధికారులు ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ ఏదైతే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఖాళీ చేయించారు. ఏదైతే ఆ గ్యాస్ గాల్లో కలిసిందో దాని నుంచి కూడా ఫైర్ చేశారు. ఆ ఫైర్ చేసిన దాన్ని కూడా ఎక్కడైతే గ్యాస్ లీక్ అవుతుందో ఆ ఫైర్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని పూర్తిగా అదుపు చేసేందుకైతే అధికారులు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడ చేరుకుని అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి ఘటనలు కోనసీమ జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది. విపరీతమైన రిగ్గులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదో ఒక చోట ఏదో ఒక లీక్ జరుగుతూనే ఎప్పుడు ఉంటుంది. కానీ ఆ పెట్రోలింగ్, దీనికి సంబంధించి పెట్రోలింగ్ కానీ లేదంటే మానిటరింగ్ అని చేసేవాళ్ళు లేరంటూ కూడా స్థానికులందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ గ్యాస్ లీక్
రావడంతో దట్టమైన పొగమంచులాగా గ్యాస్ అంతా కూడా రోడ్డు మీద పొలాల నుంచి ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ నుంచి పొలాల మీదుగా అయితే గ్రామాల్లోకి చేరుకోవడంతో గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుందో అని కూడా తెలియని పరిస్థితుల్లో అయితే వారు ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 2014లో ఇలాంటి ఒక ఘటన చూసుకున్నట్లయితే 2014లో కూడా ఇలాంటి ఒక గ్యాస్ పైప్ లైన్ అయితే లీక్ అయింది. 14 మంది అప్పుడు మృత్యువాత పడిన ఒక ఘటనని కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకుని భయాందోళనతో పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. శివశంకర్, మరి గతంలో కూడా గోదావరి జిల్లాలో ఇవి కామన్ గా జరుగుతూ ఉంటాయి, గ్యాస్ లీక్ అవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి. మరి ఈ నేపథ్యంలో ఈసారైనా సరే ప్రభుత్వం దాన్ని కఠినంగా తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు గ్యాస్ లీక్లు అవుతూనే ఉంటాయి. బ్లాస్ట్ లీక్ సంబంధించి ఆ విపరీతమైన బ్లాస్ట్లు పరిమితికి మించి బ్లాస్ట్లు చేయడంతో మొత్తం భూమి అంతా కూడా చెట్టుకి దిగిపోతుందంటూ కూడా చెప్పారు. మనం చూసుకున్నట్లయితే తాజాగా రాజోల నియోజకవర్గంలో ఏదైతే కొబ్బరి చెట్లు దానికి కూడా ఓఎన్జీసీ కారణం, కొబ్బరి చెట్లు చనిపోవడానికి కూడా ఓఎన్జీసీ కారణం అని కూడా వారు చెప్పారు. వాళ్ళు చేసే బ్లాస్ట్ల వల్ల భూమి 2 ఇంచులు కిందకి దిగిపోయిందని సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కొబ్బరి రైతులు కూడా కనిపించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓఎన్జీసీ మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే మనకి ఓఎన్జీసీ సంబంధించిన పైప్ లైన్ల వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నామంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. టోటల్ గా ఓన్లీ రాజోలు చుట్టుపక్కల ఏరియాలోనే 27 రిగ్గులు ఉండడం, విపరీతమైన బ్లాస్టులు చేయడం, అలాగే పైప్ లైన్లు కూడా ఒకదాని పక్కగా ఒకటి ఉండడంతో ఏది ఎప్పుడు లీక్ అవుతుందో అని ఎప్పుడు కూడా ప్రాణాలు గుప్పట్లో అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నాం అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ అన్నట్లుగా అయితే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎందుకంటే అంత లెవెల్లో పొగ కావచ్చు, అక్కడ చెలరేగుతున్న మంటలు కావచ్చు, 1-2 ఫైర్ ఇంజిన్లతో అయితే అదుపు చేయలేరు. కాకపోతే బ్లో అవుట్ కాదు కాబట్టి కేవలం పైప్ లైన్ డ్రిల్ దగ్గర మాత్రమే లీక్ అయింది కాబట్టి ఖచ్చితంగా కంట్రోల్ చేయగలమని కూడా ఓఎన్జీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివశంకర్, మరి ఎవరైనా అధికారులతో, మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడటం జరిగిందా దీని గురించి? ఎందుకంటే మనం చూస్తున్నాం స్క్రీన్ లో కూడా అది ఎంత దట్టమైన పొగతో లీక్ అయిందో కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మంత్రులు ఎవరైనా మాట్లాడారా? దీని మీద ఇప్పటికే సుభాష్ స్పందించినట్టు తెలుస్తుంది. అయితే జిల్లా కలెక్టర్ కూడా దీని మీద స్పందించినట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. జిల్లా కలెక్టర్ మహేష్ కూడా మరికొద్ది సేపట్లోనే స్పాట్ కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా అయితే ఓఎన్జీసీ అధికారులు అయితే అలెక్ట్ చేశారు. అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఇప్పటికే అక్కడికి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్ అన్ని కూడా కంప్లీట్ గా రెడీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా